కవిత లిక్కర్ స్కామ్ ఎలాంటి మలుపు తిరగబోతుందండి? అది ఒక కాశీ మజిలీ కథ. అదే సీరియల్ లా నడుస్తూనే ఉంది, తెలుగు సీరియల్ లాగా. అది ఒక కాశీ మజిలీ కథ. ఎందుకంటే అది ఎప్పటికీ తెగదు, ముడిపడదు. అసలు ఈ లిక్కర్ స్కామ్ చేయించిందే బీజేపీ పార్టీ. దీనిలో ఉన్న వాళ్ళందరూ ఎవరు అంటే అధికార పక్షం వాళ్ళు. బీజేపీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా లిక్కర్ స్కామ్లో? ఎవరు లేరు. అందరూ వివిధ పార్టీల వాళ్ళు ఉన్నారు. ఆంధ్ర పార్టీ వాళ్ళు, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు, తెలంగాణలో టిఆర్ఎస్ నాయకురాలు, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ. ఆయన ఇంకా వాళ్ళ డిప్యూటీ సీఎం సిసోడియా ఇంకా జైల్లోనే ఉన్నాడు. పాపం మేడం, సిసోడియా అంటే గుర్తుకొస్తుంది నాకు. గవర్నమెంట్ స్కూల్కి ఒక క్రేజ్ తీసుకొచ్చాడు. ఇప్పుడు టాప్ అందరూ లైన్లో కట్టిన గవర్నమెంట్ స్కూల్లో అలాంటి సిసోడియాని లోపలేశారు. అదైతే పెద్ద విషాదం అనుకో. అది విషాదం. అవన్నీ ఎందుకు చేశారు? అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ బతకటానికి వీల్లేదు. ఇక్కడ ఈ కవిత పేరు చెప్పి కేసీఆర్ని చేతిలో పెట్టుకోవాలి. అలాగే వైసీపీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నెల్లూరు టికెట్ కూడా ఇచ్చినట్టున్నారు ఆయనకి, ఎంపీ టికెట్. ఎవరికి? ఆ లిక్కర్ స్కామ్లో కీలకమైన వ్యక్తి అరవిందో ఫార్మసీ వాళ్ళకి అక్కడ ఇచ్చారా నెల్లూరు? ఈ లిక్కర్ స్కామ్లో కీలకమైన పర్సన్ అతను ఆంధ్ర వ్యక్తి అయినప్పటికీ కూడా, మూలాల ఆంధ్ర అయినప్పటికీ కూడా ఆయన తెలంగాణలోనే బిజినెస్ ఎక్కువ చేశారు. సరే, ఏది ఏమైనా ఇవాళ ఈ లిక్కర్ స్కాము ఈ విధంగా ఈవేళ మళ్ళీ ఒక నోటీస్ రావటం ఎలక్షన్ల ముందు అనేది ఇవాళ చాలా ప్రాధాన్యత సంతరించుకున్న విషయం. నేను ఏ రోజైనా మళ్ళీ ఆ స్కామ్ నా తలుపు తట్టకపోతుందా అని ఆమె ఎక్కువ జనాల్లో ఉంటుంది ఈ మధ్య. కవిత ప్రెస్ మీట్లు పెట్టడం కావచ్చు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ స్టూడెంట్ చనిపోతే వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళి పలకరించి వాళ్ళకు ఒక 50,000 ధన సహాయం చేసి, అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే ఈ గిరిజన సంక్షేమ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 10 సంవత్సరాల నుంచి చాలా బ్రహ్మాండంగా ఉన్నట్లు, ఈ రోజే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అవి దుస్థితికి చేరిపోయినట్లు ఆమె కలరింగ్ ఇస్తున్నారు. అవును, అంటే ఇప్పుడు ఆమె అరెస్ట్ అవ్వాలని కోరుకుంటున్నారా? అరెస్ట్ చేసి ఎంపీకి పోటీ చేయాలనుకుంటున్నారా? ఈ లిక్కర్ స్కామ్లో అలాంటి గేమ్ ఏమన్నా నడుస్తుందా? అంటే ఏమైనా కేసీఆర్ని దారికి తెచ్చుకోవాలి అంటే కవిత కేసు ఉంది. ఇప్పుడు ఇక్కడ గట్టిగా పనిచేయాలని మొన్న కూడా ఆయన ఢిల్లీ నుంచి కబురు వస్తేనే గబగబా నల్గొండలో మీటింగ్ పెట్టాడు. కానీ ఆయనకి ఏంటంటే కొంచెము ఓడిపోయిన నాయకుడిగా జనాల ముందుకు రావడానికి కొంచెం షేమ్ ఫీల్ అవుతున్నాడు. అందుకే ఆ రోజు హఠాత్తుగా హెల్త్ బాగాలేక పడిపోవడము, తదనంతరం హాస్పిటల్ అవన్నీ మనం చూసాం కదా. ఇన్ని రోజులు రెస్ట్ తర్వాత ఇవాళ బయటకు వచ్చి అవసరం లేని మాటలు అసెంబ్లీలో మాట్లాడడం కావచ్చు, మొన్న వెళ్ళి నల్గొండ సభలో మాట్లాడడం కావచ్చు. అసెంబ్లీకి వెళ్ళలేదు కానీ నల్గొండ సభకి వెళ్ళాడు కేసీఆర్. అసెంబ్లీలో మాట్లాడారు కదా, ఆ రోజు వెళ్ళాలి అసెంబ్లీకి. అంతకుముందు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాట్లాడి అసలు ఎట్లా అంటే అసలు ఆయనే సీఎం అన్నట్లు, ఓడిపోయినా ఆయనే సీఎం లాగా ఫీల్ అవుతున్నారు ఆయన. అలా మాట్లాడి ఆ తర్వాత నల్గొండ సభకు కూడా వెళ్ళారు. అంటే ఈ టెంపోని కనుక ఆయన మెయింటైన్ చెయ్యకపోతే కాంగ్రెస్ని నిలవరించలేరు అనే సంగతి బీజేపీకి తెలుసు. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ని నిలవరించాలి అంటే బీజేపీ పార్టీతో పాటుగా టీఆర్ఎస్ కూడా గట్టిగా పోరాటం చెయ్యాలి అని, కార్యోన్ముఖుల్ని చెయ్యాలి అంటే ఇప్పుడు ఈమె కూతురికి నోటీస్ ఇస్తే గానీ తండ్రి బయలుదేరి వెళ్ళడు. మామూలుగా అయితే మీరేమన్నా నాకు జీతం ఇస్తున్నారా, నేను మీకు పని చేయడానికి? చంద్రబాబు నాయుడిని బ్లాక్ మెయిల్ చేసినట్టు ఇక్కడ కేసీఆర్ని కూడా. ఇది బీజేపీ పార్టీ దుర్మార్గం. ఆమె లిక్కర్ స్కామ్ చేయలేదని కానీ, అనవసరంగా ఆమెను ఇబ్బంది పెడుతున్నారని కానీ చెప్పడం నా ఉద్దేశం కాదు. కేసు ఎలా ఉంటే అలా చెయ్యండి, దాని గురించి అసలు ఏమి ఎవ్వరికి అభ్యంతరాలు లేవు. కానీ ఇందులో రాజకీయం ఉంది. రాజకీయం కోసం ఈ కేసును పెట్టారు. ఈ స్కామ్ జరిగేటట్లుగా చేసి జరిగిన తర్వాత వీళ్ళు విలువెల్లాడుతూ ఉంటే వాళ్ళు వికటహాసాలు చేస్తున్నారు మనసులో. ఇది తప్పు. ఈ కేసుని మళ్ళీ రాజకీయంగా వాడుకోవటం కోసం రాజకీయాన్ని ఉపయోగించి కేసు చేసి
రాజకీయాలకే ఈ కేసును వాడుకోవడము అనేది ఇది ఒక ఏదో ఉంటుంది కదా, త్రిశూల వ్యూహం ఏవో ఉంటుంది కదా, త్రిశూల వ్యూహం. త్రిముఖ వ్యూహం లాంటి వ్యూహంలో బీజేపీ వాళ్ళు ఉన్నారు. అంటే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే మళ్ళీ ఇది కెలికారనుకోవచ్చు. అంతే. ఇన్నాళ్ళు ఏం చేశారు, నిద్రపోతున్నారా నోటీస్ ఇవ్వటానికి? ఆమె పోయినసారి లెటర్ రాసింది కదా, అవును, ఆమెకు రాశారు మీకు ఎప్పుడు వీలవుతుందో చెప్పండి అని. నాకు ఇప్పుడు వీలు కాదు అంది ఆమె. అందుకే ఇప్పుడు స్ట్రాంగ్గా నోటీస్ వచ్చింది. ఈలోపు ఆమె ప్రజల్లో ఉంది, ప్రజల సమస్యల్లో ఉంది. అంటే నేనేమి లిక్కర్ స్కామ్ గురించి నేనేం భయపడట్లేదు, మా పార్టీ ఓడిపోయినా నాకేం భయం లేదు అనే ఉద్దేశంలో ఉంది ఆమె. అంటే ఇదంతా ఏంటి అంటే మేకపోతు గాంభీర్యం అంటారు దీన్ని. తెచ్చిపెట్టుకున్న చూపించుకోవాలనుకునే బలం అన్నమాట ఇది. ఆ శైలిలో ఆమె శైలిలో ఆమె పనిచేస్తుంది. ఏం జరగవచ్చు మేడం మీ అంచనా? ఇప్పుడు కేసీఆర్ ఏం మాట ఇచ్చాడు అనే దాన్ని బట్టి ఉంటుందండి. కేసీఆర్ గనక ఒక అడుగు వెనక్కి వేసాడు అనుకోండి, కవిత అరెస్ట్ అవుతుంది. కవిత అరెస్ట్ అవ్వలేదు అంటే గనక వాళ్ళిద్దరికి లాలూచి అయిపోయిందని అర్థం. ఒక ఒప్పందం, చీకటి ఒప్పందం జరిగిందని అర్థం. అదే మనకి లిట్మస్ టెస్ట్. అరెస్ట్ అయ్యిందా, కేసీఆర్ వాళ్ళకి లొంగలేదు అని అర్థం. అరెస్టు అవ్వలేదా, కేసీఆర్ లొంగాడని అర్థం. పొత్తు కూడా ఉండే అవకాశం ఉందా? డైరెక్ట్ గా పెట్టుకోకపోవచ్చా? పెట్టుకోరు. ఇద్దరు స్టేట్మెంట్లు చూస్తుంటే ఇద్దరు పెట్టుకోరు. పెట్టుకుంటే ఇంకేముంది, కాంగ్రెస్కి అది బలం కదా. అవును, కాంగ్రెస్ ని దెబ్బతీయడానికి అంతే కేసీఆర్ పనిచేయాలి, వాళ్ళ కోసం పనిచేయాలి అంతే. ఇంటి జీతగాళ్ళ లెక్క పనిచేయాలి. ఆ రాజకీయ వ్యూహంలో భాగంగానే కవితకు నోటీస్ ఇచ్చారు. నోటీస్ అది ఏమవుతుంది అనేది ఇతను ఢిల్లీ వెళ్ళిన తర్వాత, అదే ఇప్పుడు ఢిల్లీ వెళ్ళేది కూడా అందుకోసమేనా? ఖచ్చితంగా పిలుపు వచ్చింది అనేది. అందుకే, లేకపోతే ఏం పని ఇప్పుడు ఈయనకి? ఓడిపోయిన నాయకుడు ఢిల్లీతో ఏం పని ఉంటుందండి? అవును, గెలిచిన నాయకుడికి అయితే ఉంటది. అవును, ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ రెడ్డి వెళ్ళాడు మోడీతో మాట్లాడడానికి, లేదు ఒక ఆర్థిక శాఖ మంత్రితో మాట్లాడటానికి వెళ్ళాడు, ఒక రైల్వే శాఖ మంత్రితో మాట్లాడటానికి వెళ్ళాడు అంటే బడ్జెట్ గురించి మాట్లాడడానికో ఆ రాష్ట్రం గురించి చేయించుకుంటానికో మాట్లాడతారు. ఓడిపోయిన నాయకుడు ఎందుకు వెళ్తాడు? కేవలం రాజకీయాలు. ఇది రాజకీయ యాత్రే, కూతుర్ని కాపాడుకునే రాజకీయ యాత్ర.